ఈ నేరాలకు పాల్పడుతున్న వాళ్ళు ప్రధానంగా ఏ రాష్ట్రాల నుంచి మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళేనా? దాదాపుగా ఈ మనకి డిజిటల్ అరెస్ట్‌లో పాల్పడే వాళ్ళంతా గూడా ఎక్కువ శాతం నార్త్ ఇండియన్స్ ఉంటారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లో కొన్ని ఏరియాలు, ఇలాంటి ఏరియాల్లో ఉంటూ చేయడం. అంటే ఒక ప్రాంతం అని ఏం లేదు. మేజర్‌గా హాట్‌స్పాట్స్‌లుగా భారతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేది దాదాపుగా కొన్ని హాట్‌స్పాట్స్ గుర్తించి కొన్ని వేల సంఖ్యలో వాట్సాప్ గ్రూపులని, స్కైప్ ఐడీలని బ్లాక్ చేయడం జరిగింది. అయినా కొత్త పంతాలు ఎంచుకుంటూ వీళ్ళు క్రైమ్ చేస్తూ ఈ డిజిటల్ అరెస్ట్ అనే క్రైమ్ చేస్తూనే ఉన్నారు. దీంట్లో మనకి ఇంకా మనం చాలా గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు కూడా డిజిటల్ అరెస్ట్ అనేది కొత్త మోసం జరుగుతుంది, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తన మన్ కీ బాత్లో చెప్పడం అనేది దాని యొక్క మన ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూడాల్సిన అంశం అవసరం ఉంది.